ఇండియన్ సినిమాపై గట్టిగానే ప్రభావం చూపిస్తోంది ధురంధర్. ఎందుకంటే దేశంలో పెద్ద పెద్ద చిత్రాలు తీస్తున్న దర్శకులు అందరూ కూడా ఇప్పుడు ధురంధర్ దారి పడుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. నిడివి ఎక్కువగా వచ్చినా లేదా సీక్వెల్ కు వెళ్లాలని అనుకున్నా ఆలోచిస్తున్న ధురంధర్ చిత్రాలు అందించిన ధైర్యం మామూలుగా లేదట. గతేడాది డిసెంబర్ 5న మొదటి భాగం, ఈ ఏడాది మార్చ్ 19న విడుదలైన రెండవ భాగం, మొత్తంగా ఇండియన్ సినిమాకు దురంధర్ ఫీవర్ అంటించేశాడు దర్శకుడు ఆదిత్య ధర్. రెండు భాగాలు కలిపి ఇప్పటి వరకు 2400 కోట్లు రాబట్టాయి. 100 రోజుల వ్యవధిలో బాలీవుడ్ 2 సార్లు 1000 కోట్ల వసూళ్లు చూసింది. సరైన విజయాలు లేక పూర్తిగా కష్టాల్లోకి కూరుకుపోయిన ఇండస్ట్రీకి తన చిత్రాల ద్వారా తిరుగులేని ఉత్సాహాన్ని అందించాడు దర్శకుడు ఆదిత్య ధర్. అంతేకాదు ట్రెండ్ సెట్టర్ గా మారాడు. ఇప్పుడు దురంధర్ దర్శకుడి దారిలోనే రాజమౌళి వెళ్తున్నాడని సమాచారం. నిజానికి వారణాసి చిత్రాన్ని ఒకే భాగం విడుదల చేయాలనే ఆలోచన చేశాడు రాజమౌళి. కానీ పెరిగిన నిడివి నేపథ్యంలో, పైగా పెరుగుతున్న బడ్జెట్ టెన్షన్స్ తో ప్రస్తుతం మహేష్ బాబు మూవీని 2 భాగాలుగా విడుదల చెయ్యాలి అనుకుంటున్నాడట. సీక్వెల్ కన్ఫర్మ్ చేసుకుంటే స్టోరీ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు అనేది రాజమౌళి ప్లాన్. ప్రభాస్ హీరోగా స్పిరిట్ తెరకెక్కిస్తున్న సందీప్ వంగ కూడా యానిమల్ దారిలో రెబల్ చిత్రాన్ని 2 భాగాలుగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయట. స్పిరిట్ మాత్రమే కాదు, ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ఫౌజీ మూవీ కూడా 2 భాగాలుగానే విడుదల కానుందట. ఇక ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న మూవీ కూడా సీక్వెల్ దారి పట్టనుందని, మొత్తంగా పాన్ ఇండియా మేకర్స్ కు దురంధర్ డైరెక్టర్ కావాల్సినంత ధైర్యం నూరిపోశాడు. కాకపోతే బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్ ట్రెండ్ కు తెరతీశాడు. మరి ఈ ట్రెండ్ కు రాజమౌళి, సందీప్ వంగ, ప్రశాంత్ నీల్ ఎంతవరకు క్యాష్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.